హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ఏసీబీ ప్రైమరీ రిపోర్ట్ అందించింది. శివ బాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై ఈ రిపోర్టులో ఉన్నాయి. ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించేందుకు ఏసీబీ ప్రభుత్వం అనుమతి కోరింది. ప్రభుత్వం అనుమతిస్తే ఐఏఎస్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అటు శివ బాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు 9 ల్యాప్టాప్లు వాడినట్లు గుర్తించారు. శివ బాలకృష్ణ అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ లో దాచినట్లు తెలుసుకున్నారు. శివ బాలకృష్ణ భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి తన సెల్ ఫోన్ మార్చినట్లు గుర్తించారు. ఏసీబీ సోదాల సమయంలో బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 31 ఎలక్ట్రానిక్ డివైస్, సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో వాటిలోని డేటాను సేకరించే పనిలో ఉన్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, శివ బాలకృష్ణకు సంబంధించిన సెల్ ఫోన్లను ఇటు ఎలక్ట్రానిక్ డివైజ్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? మరొక వైపు ఐఏఎస్ అధికారి విచారణకు సంబంధించి ఏంటి వివరాలు? శివబాలకృష్ణ కేసు సంచలనాలకు దారితీస్తోంది. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆయన ఇచ్చినటువంటి వివరాల మేరకు ఇందులో కొంతమంది ఐఏఎస్ అధికారుల అవినీతితో పాటు మరొక ఐఏఎస్ కు సంబంధించినటువంటి డిఓపిటీ అనుమతులు లేకుండా భూములు కొనుగోలు చేసినటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ అంశంలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 8 రోజుల పాటు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను విచారించిన తర్వాత ఆ విచారణలో తేలినటువంటి అంశాలు, ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ మొత్తం అన్నింటినీ ఒక ప్రాథమిక నివేదిక రూపంలో ఇదంతా కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఇదంతా కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రకు సంబంధించి ఇటు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో శివబాలకృష్ణ చాలా స్పష్టమైనటువంటి విషయాలను వెల్లడించాడు. కాబట్టి ఆయన పాత్రను కూడా ఈ ప్రాథమిక రిపోర్ట్ లో ఏసీబీ అధికారులు పొందుపరిచారు. ఇక ఐఏఎస్ అరవింద్ కుమార్ ను కూడా విచారించాలంటూ ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన విచారిస్తే మరికొన్ని అంశాలు వెలుగులోకి వస్తాయంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించేందుకు అనుమతి కావాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. ఇక శివ బాలకృష్ణ చేత ఐఏఎస్ అరవింద్ కుమార్ చాలా వరకు కూడా అక్రమ అనుమతులు ఇప్పించారు. ఇక అనుమతుల విషయంలో భారీగా చేతులు డబ్బులు మారాయంటూ కూడా ఇప్పటికే ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. పలు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడానికి కోట్లాది రూపాయలు తీసుకున్నారంటూ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇటు శివ బాలకృష్ణ చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించేందుకు తమకు అనుమతి కావాలంటూ కూడా ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు విన్నవించుకున్నారు. ఇక ఇదొక అంశం అయితే శివబాలకృష్ణ చాలా తెలివిగా వ్యవహరించారు. అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యవహారంలో తనకు సంబంధించినటువంటి ఈ అక్రమ వ్యవహారం అంతా కూడా బయటకు పడకుండా ఉండడానికి వీలుగా చాలా తెలివిగా వ్యవహరించారు. ఆయన 8 సంవత్సరాల పాటు కూడా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి తాను వాడినటువంటి సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సుమారుగా 8 సంవత్సరాల కాలంలో 10 సెల్ ఫోన్లు వాడినట్టుగా తెలుస్తోంది. ఇదే కాకుండా ల్యాప్టాప్లు కూడా సుమారుగా 9 వాడినట్టుగా తెలుస్తుంది. తాను అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు కావచ్చు, జరిపినటువంటి లావాదేవీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ యొక్క సెల్ ఫోన్లను తర్వాత మరొక ఈ ల్యాప్టాప్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదే కాకుండా తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 37 వరకు కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిని కూడా విశ్లేషిస్తే దీనికి సంబంధించినటువంటి ఇందులో కీలకమైనటువంటి డేటా బయటకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి సేకరించినటువంటి అలాగే స్వాధీనం చేసుకున్నటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నారు. అనంతరం వచ్చినటువంటి డేటా ఆధారంగా ఇంకా ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సుమారుగా 250 కోట్లకు పైగా అక్రమంగా ఆస్తులు శివబాలకృష్ణ కూడగట్టినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇక ఇదే కాకుండా ఇప్పుడు ఐఏఎస్ల పాత్ర కూడా కీలకంగా కనిపిస్తోంది. కాబట్టి ఇక ఐఏఎస్ ను కూడా విచారించేందుకు తమకు అనుమతి కావాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఇటు ఏసీబీ అధికారులు కోరారు. సో మొత్తానికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఒకవేళ అనుమతి ఇస్తే కనుక ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీస్ ఇచ్చి ఏసీబీ అధికారులు విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.